అందరికీ నమస్కారం. జయదేవ్. నాకు మాట్లాడాలంటే తెలుపుతాను, నేను మాట్లాడలేను. నాకు అవగాహన ఉన్న విషయం చెప్తా. ఒక ఊర్లో కులమేదైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తల్లి సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంటే అన్నదమ్ములు ఇద్దరు తగాదా పెట్టుకొని తెగనప్పుడు ఆ ఊర్లో ఉన్న అన్ని కులాల పెద్ద మనుషులు వచ్చి ఆ పంచాయతీ వ్యక్తి ఎవరి ఆస్తి ఎవరి వాటా ఎవరికి రావాల్సింది వాళ్ళకి సమంగా పంచిపోతుంది. ఇది మన పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తున్న విధానం. ఇప్పుడు కూడా ఇక్కడ ఆస్తి పంపకాల విషయం ఇంకా వేరే ఏం తగాదా లేదు, ఇక్కడ ఏం కొట్లాటలు ఏం లేవు. దీనికి మద్దతుగా అప్పుడు మన ఊర్లలో ఉన్న అన్ని కులాల పెద్ద మనుషులు ఏ విధంగా వచ్చేదో ఇప్పుడు పెద్దలు కూడా రాబోతారు. అయితే ఇక్కడ మనం పెద్దలం కాదంటే మనం పెద్దలం కాదు, మనం కళాకారులం. సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళ పక్షాన నిలబడి పరిష్కరించడానికి మన మాటని పాటని ఆటని తోడు చేసి ఇప్పుడు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి, పాట పుట్టినప్పటి నుంచి, ప్రతిభ పుట్టినప్పటి నుంచి వస్తున్నాం మనం. ఇది ఒక కుల సమీకరణ కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, మనందరి బాధ్యత. మనతో ఈ సమాజంలో మన తోటి వాడు ఎవడు దుఃఖిస్తున్నా ఎందుకు దుఃఖిస్తున్నాడో అర్థం చేసుకుని పాటలు రాసిన మనం ఈసారి మా కమ్యూనిటీకి వచ్చిన కష్టం వచ్చింది, మా కమ్యూనిటీలో చిన్న ఇబ్బంది ఉన్నది, మీ అందరి సహకారం కావాలని పిలవంగానే అతి పెద్ద మనసుతో ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దీని మీద నా వంతు రచన, నా వంతు పాట నేను అందిస్తా, నా వంతు పనులు కూడా నేను చేస్తా. ఎస్కేప్ ఛాన్స్ 100% లేదు. ఎందుకంటే ఈ టైంలో ఇక్కడ కనుక ఈ పోరాటానికి సేద్యం చేయకపోయినా, మన వంతు పని మనం ఇక్కడ చేయకపోయినా ఈ కులంలో పుట్టినాన్ని సర్టిఫికేట్ తీసుకునే హక్కు ఉండదు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇప్పటి నుంచి ఈ సభ చివరి దశకు చేరుకునేంత వరదాకా మీ అందరి సహకారం ఇట్లనే ఉండాలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఏం చెప్పాలన్నా, దళిత జాతి గొంతుకలో ఉదయించిన ప్రశ్న, అందరికాదర్శం మా అన్నమంద కృష్ణ. బోధించి నినదించి సమీకరించి మించి నిలబడి పోరాడి ఆ ప్రతిఫలాలు పంచుతూ చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర తిరగరాయ నడుస్తున్న యాత్ర, మాదిగ తిరుగుబాటు యాత్ర. దళిత జాతి గొంతుకలో ఉదయించిన ప్రశ్న, అందరికాదర్శం మా అన్నమంద కృష్ణ. బాధపడే జాతులకు బోధపడని లోతులను తెలుపుతున్న తెగల వారి ఉపాధ్యాయుడు. తరాల గాఢ నిద్ర తరిమేసే పోరు ముద్ర, అదిగో అభినవ అంబేద్కరే మంద కృష్ణ. దళిత జాతి గొంతుకలో ఉదయించిన ప్రశ్న, అందరికాదర్శం మా అన్నమంద కృష్ణ. కృష్ణ ఒక దళిత పోరాటంలో లేడు. ఎవరికి ఎక్కడ ఈ సమాజంలో కష్టం వచ్చినా, మానవ జీవితానికి ఎక్కడ విఘాతం కలిగినా అక్కడ ఆయన వాయిస్ వినబెట్టింది. ఇంత గొప్ప నాయకుడు ఒక పాయింట్ మీద నిలబడి కష్టపడి రాజకీయాలను అంటించుకోకుండా రాజకీయాలతో ఉంటూ కులం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీకు ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ సభ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నా, మీ పనుల్లో ఉన్నా, మీ పనులు చేసుకుంటూనే ఈ సభకు సహకరించాలి అన్న. ధన్యవాదాలు.